కొంచెం తెలియని ప్లేస్‌లు. అంటే కొంతమంది తెలిసి కూడా తెలుసుకొని వెళ్తుంటారు. మీరు అలాంటి తెలుసుకొని వెళ్తుంటారా ఆ ప్లేస్ గురించి? లేకుంటే డైరెక్ట్ అటాకా? డైరెక్ట్ అటాక్ అంటే చూస్తాం ఈ ప్లేస్ ఇట్లుంది ఎవరికీ తెలవదంటే ఇంక వెళ్ళిపోవడం. అక్కడ ఏం అలాంటి నెగెటివ్ ఎనర్జీ, అలాంటి దయ్యాలు గాని ఏం కనిపియలేదా? ఇంతమైన అందమైన అబ్బాయి ఎవరైనా ఆడదయ్యం ఎప్పుడు పట్టలేదా నీకు? అలాంటిది ఏం లేదు. చూసాను ఇక్కడ మనదిది మసూదా ఉన్నది. హర్రార్. అరే అవును, ఇన్‌స్టాలో చాలా ప్రపోజల్స్ వస్తాయి కదా! నీకెన్ని ప్రపోజల్స్ వచ్చాయి? నాకెందుకు వస్తాయి బ్రో. ఆ! ఫస్ట్ ఏంటంటే మనం పట్టించుకునేటోళ్ళు అయితే ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాం. చాలా వ్లాగర్స్‌ని చూశాను, ఎవ్వరు కూడా చేయలేదు. దాదాపు చేస్తే స్ట్రీమ్ ఇక్కడ మన హుస్సేన్ సాగర్, హైదరాబాద్ సంథింగ్ అలా చేస్తారు గానీ, స్పెషల్లీ గౌతమ్ బుద్ధుడి గురించి చేశావు చూడు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అందరూ బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు కానీ అసలు ఆ స్టాచ్యూ ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. మైనస్ అంటే నెగెటివ్ కామెంట్స్ పాజిటివ్ అంటే కొంతమంది పెడుతుంటారు, హైదరాబాద్‌లో బీచ్ ఏందిరా నాయన. అలాంటి కామెంట్సే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వచ్చాయి? లేదు బ్రో, వచ్చినా నేను చేయాలి. వచ్చినాయి. చేయొచ్చు. ఎందుకు చేయలేదు? బెట్టింగ్ యాప్ చేసి వాళ్ళు మంచి సంపాదించుకుని మంచి పొజిషన్ ఉన్నారు. తర్వాత వాళ్ళ గురించి ఒక బ్యాడ్ వచ్చింది. అప్పుడు చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఇంత ఐడియా లేకపోవచ్చు ఫ్యూచర్లో ఇప్పుడు నేను చేస్తున్న ఒక చిన్న పని వల్ల ఇంత ప్రాబ్లం వస్తుందా అని. నాన్ వెజ్ ఫాలో అవుతుంటారా? లేక ఒక ప్రమోషన్కి ఎంత తీసుకుంటారు? ఇట్లా పట్టుకుంటే నిజంగానే ఆ టైంకి ఫుష్ చనిపోతారు వన్ డేలో అని నమ్మకం. Okay. కొద్దిగా మిస్ అయింది. కొద్దిగా ఇంకా ఉంది కదా, ఇంకా చాలా చేసుకోరా నాయన, తొందర ఎందుకు అన్నట్టు. ఇది డబల్ డెక్కర్ బస్ కూడా, డబల్ డెక్కర్ బస్ కూడా వదిలేవా ఇక? వదిలేవా అంటే ఎటు పోనే సాంగ్ లో విజయ్ దేవరకొండ పైన ఉంటుంది. అది సెకండ్ హైయెస్ట్ ప్లేస్ అనమాట. అక్కడ లిటరల్ ఆ ప్లేస్కి వెళ్ళంగానే కళ్ళు తిరిగేస్తాయి ఎవరికైనా. కొంతమంది అయితే చూస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కార్లు బంగ్లాలు కట్టేస్తున్నారు. మళ్ళీ నువ్వు ఎన్ని బంగ్లాలు కట్టావు? బంగ్లా వరకు పోలేదు. నేను విజయ్ దేవరకొండ గారికి ఫ్యాన్. నేను ఏదో ఒక రోజు ఇట్లనే పర్సనల్ గా కలవాలి. బిగ్ బాస్ లో మీకు పిలిస్తే వెళ్తారా? కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, మంచి ప్లేస్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళి ఖరాబ్ చేస్తున్నారు. బ్లాగ్స్ చేస్తుంటారు కానీ మనకు ఓకే, ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఓకే ఉంటుంది. బట్ రిలేటివ్స్ ఏంది మీ వాడు అట్లా చేస్తుండే వీడియోస్, దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు. అలాగే జస్ట్ ఎట్లా అంటే వీడు బాగా తిరిగేస్తున్నాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ కాదు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మన విజయ్ చౌహాన్ గారు ఉన్నారు. ఆయన తన ప్రతి ఒక్క వీడియో వేరే వేరే ప్లేస్లలో చేస్తుంటారండి. కొంతమంది కామెడీ చేయడం, కొంతమంది కొత్త కాన్సెప్ట్ చేయడం. బట్ ఇతను మాత్రం ఆ వీడియోస్ ద్వారా తెలియని విషయాలు కూడా తెలియపరుస్తున్నారు. అతనే అండి విజయ్ చౌహాన్ ట్రావెలర్. తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పాయింట్ చెప్పేయాల్సిందే, ఆయన మనుషులలో దిగేయాల్సిందే. నాకు ఈయన రీల్ మాత్రం, నేను హైదరాబాద్లో కూడా నేను చాలా కొన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉంటాం కానీ గౌతమ బుద్ధుడి గురించి తెలియదు నాకు. బట్ ఈయన రీల్ ద్వారా అది తెలియపరిచాడు. ఆయన చాలా మిలియన్స్లో కూడా వెళ్ళింది, అది బాగుంది వీడియో. అండ్ తన ఇన్స్టా లైఫ్ ఎలా ఉంది, తను ఏం చదువుకున్నాడు, ఏం చేయబోతున్నాడు, తన మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. హాయ్ విజయ్ చౌహాన్. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు బాగున్నాను, నేను చాలా బాగున్నాను. మొత్తం హీరో మెటీరియల్ నువ్వు. ఏముంది ఎవరు అట్లా. ఓకే, ఎక్కడమ్మా మీ ప్రాపర్ ఎక్కడ? మాది కోదాడ దగ్గర మెల్లచెరు అని ఉంటుంది. ఓకే ఓకే. ఏం చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది. జాబా లేకుంటే? లేదు, ప్రెసెంట్ ఇదే చేస్తున్నాను. ఫర్దర్ గా చూస్తా. మంచి పని కదా, కష్టం లేని పని. చేస్తా, రెండు చేస్తా. అటు ఫ్యామిలీకి ఇబ్బంది రావద్దు, ఇటు నాకు ఇబ్బంది రావద్దు. రెండు పనులు చేస్తా. ఓకే. ఇంతకు ముందు ఏమన్నా అంటే టిక్టాక్ లో ఏమన్నా స్టార్ట్ చేశారా లేకుంటే ఫస్ట్ ఇన్స్టాలేనా? డైరెక్ట్ ఇన్స్టా. ఎలా అంటే ఏమనుకొని స్టార్ట్ చేశారు ఇన్స్టా? అంటే కొంతమంది పాపులర్ కావాలని స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఏమో నేను ఉన్నానని నిరూపించుకోవడానికి చేస్తారు, కొంతమంది మెసేజ్ ఇవ్వడానికి, కొంతమంది. మీరే రకం? ఎట్లా అంటే నార్మల్ గా నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఇట్లా కొద్దిగా ప్లేసెస్ ట్రావెల్ చేస్తుండే. చేస్తూ ఇక ఎట్లా వెళ్తున్నాం కదా, అరే మనం వచ్చి చూస్తున్నాం మనకు తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకైతే తెలియదు కదా అని చెప్పేసి అట్లా వీడియో స్టార్ట్ చేయడం. అట్లా చేశాను. ఓకే. వాళ్ళకు కూడా చెప్తే బాగుంటుంది, తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అట్లా స్టార్ట్ చేశాను. అట్లా అయింది. వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడం చాలా ఇష్టమా మీకు? అట్లా విజిటింగ్ చేయడం బాగా, హిడెన్ ప్లేసెస్ కానీ హర్రర్ ప్లేసెస్ కానీ ఇష్టం. భయమే కదా? భయం అంటే చెయ్యాలి రిస్క్. కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు హిడెన్ ప్లేసెస్ అంటే కొంచెం తెలియని ప్లేస్లు, అంటే కొంతమంది తెలిసి కూడా తెలుసుకొని వెళ్తుంటారు. మీరు అలాంటి తెలుసుకొని వెళ్తుంటారు ఆ ప్లేస్ గురించి? లేకుంటే డైరెక్ట్ అటాక్? డైరెక్ట్ అటాక్ అంటే చూస్తాం ఈ ప్లేస్ ఇట్లుంది ఎవరికి తెలియదంటే ఇంకా వెళ్ళిపోవడం. అక్కడ ఏం అలాంటి నెగెటివ్ ఎనర్జీ, అలాంటి దయ్యాలు కానీ ఏం కనిపించలేదా? అలాంటిది ఇంతమైన అందమైన అబ్బాయి ఎవరైనా ఆడదయ్యం ఎప్పుడు పట్టలేదా నీకు? అలాంటిది ఓకే. ఎలాంటి ప్లేసెస్లో వెళ్ళినప్పుడు థ్రిల్ అనిపిస్తుంది మీకు బాగా? థ్రిల్లా నార్మల్గా ఎవరు లేని ప్లేస్ ఉంటుంది చూడండి,
ఏ సౌండ్ లేకుండా జస్ట్ ఓన్లీ లైక్ అది అటు హర్రర్ కాదు, నార్మల్గా అందరు తిరిగే ప్లేస్ కూడా కాదు, అట్లుంటది. ఎవరికి తెలియకుండా అటు ఊరు బయట ఎక్కడో తెలియకుండా ఉంటది కదా, అలాంటి ప్లేసెస్ బాగా ఇష్టం. చాలా ఇష్టం. ఓకే. ఫస్ట్ ఇన్‌స్టా స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఇంత వైరల్ అయితే వీడియోస్ అంటే కొన్ని వీడియోస్ మనం స్టార్ట్ చేయంగానే అలాంటివి మీవి కూడా ఏమన్నా స్టార్టింగ్‌లోనే వీడియోస్ వైరల్ అయ్యాయా? లేకుంటే కొన్ని రోజుల తర్వాత కొన్ని వీడియోస్ తర్వాత వైరల్ అయ్యాయా? స్టార్టింగ్ లో ఒకటి అయింది బ్రో నాది, ఆ! డైరెక్ట్ ఒక వీడియో అయింది పెట్టా. అది నార్మల్ గా మన ఇక్కడ లేక్ ఉంటుంది కదా, ఏది హిమాయత్ సాగర్ లేకు, నేను మన హైదరాబాద్ లో బీచ్ అని చెప్పి పెట్టా. అక్కడ మంచి వ్యూ. యాక్చువల్లీ నేను వేరే షూట్ కోసం పోయి అక్కడికి, అది లేకుండే అక్కడ. సో ఇది చేసుకున్నా అనమాట, నార్మల్ గా క్లిప్స్ తీసుకున్నా, ఇక సర్లే ఎందుకని చెప్పేసి పెట్టేశాను. మంచిగా వైరల్ అయింది, 2-3 మిలియన్ వెళ్ళిపోయింది. హైదరాబాద్‌లో బీచ్ ఏంది? హైదరాబాద్ లో బీచ్ ఏందని చెప్పి. ఆ! ఈ గ్యాప్ లో తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు బాగా ఇదైపోయారు అనమాట కామెంట్స్ లలో. ఆ! ఓకే. అది అంటే నెగెటివ్ కామెంట్స్ పాజిటివ్ అంటే కొంతమంది పెడుతుంటారు. హైదరాబాద్‌లో బీచ్ ఏందిరా నాయన? అలాంటి కామెంట్సే ఆ! మనోళ్ళు వాళ్ళు ఇక. ఆ థాట్ ఎలా వచ్చింది అసలు నీకు? ఎలా వచ్చిందంటే ఇక లిటరల్ నాకు అట్లనే అనిపించింది. ఆ ప్లేస్ కొద్దిగా బీచ్ టైపే ఉండే. అచ్చా! బాగా అనిపించింది. ఓకే. ఇక తర్వాత ఇలాంటి కొత్త కొత్త చేయాలనే థాట్ వచ్చిందా? అంతే ఇక. తర్వాత ఏం చేశారు? తర్వాత చూసాను ఇక్కడ మందిది మసూదా ఉన్నది, ఐడియా ఉందా? మసూదా ఇక్కడ మన ఇర్రు మంజిల్ ప్యాలెస్. అవునవును. ఎర్రమంది. దాన్ని మంచిగా ఫిలిం చేసి పెట్టాను నేను. ఒక చిన్నపాటి ట్రైలర్ లాగా అయింది అది. ఓకే. చాలా బాగుంటుంది వీడియో. హర్రర్. అరే ఓకే. బాగుంటది అది. నేను కూడా వెళ్ళి ఒక రీల్ చేశాను అక్కడ. చాలా బాగుంది. హర్రర్ ఉన్నట్టు ప్లేస్ బాగుంటది. ప్లేస్ బాగుంటది. ఓకే. మన మూవీస్ లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి అక్కడ. అవునవును. మన పుష్ప తీశారు. అవును. చాలా షూటింగ్స్. అవును. అండ్ ఇంకో విషయం, మీరు ఇవి చేసేటప్పుడు ఒక టీమ్ సపోర్ట్ ఉండాలి. ఒక్కరి వల్ల అయితే కాదు. మీకు టీమ్ సపోర్ట్ ఉందా? టీమ్ అంటే మాక్సిమం నేను, మా కజిన్ ఉంటారు, ఉదయ్ రాయ్స్ అని చెప్పి పేజ్ ఉంటుంది. అచ్చా! ఆయన ఇంకా చాలా బాగుంటాయి వీడియోస్, ట్రావెల్ వీడియో. నాకు మెయిన్ గైడ్ ఆయనే. నేను స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఆయన. ఆయనతో కలిసే చేశాను. ఓకే. ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, నేను ఆయనతో మధ్యలో నా స్టడీస్ అయిపోయాక అట్లా వెళ్ళాను అనమాట. అంటే ఒక ప్లేస్‌కి వెళ్ళాలని ఎప్పుడు డిసైడ్ చేసుకుంటారు? ఇక్కడ వెళ్ళాలి, లేకుంటే వేరే వాళ్ళ వీడియోస్ చూస్తారా? లేకుంటే మీ ఓన్ థాట్ తోని కొత్త కొత్త ప్లేసెస్ సెర్చ్ చేసుకుంటుంటారు? లైక్ ఫస్ట్ ఏంటంటే మూవీస్లో కొత్త ప్లేసెస్ కనిపిస్తూ ఉంటాయి, చాలా మందికి తెలియదు. దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ కనుక్కొని అక్కడికి వెళ్ళిపోవడం అట్లా. మళ్ళీ డివోషనల్వి ఇక ఎవరు చేసినా కానీ మన చేసే విధానం ఒకటి ఉంటుంది, చెప్పే విధానం కానీ చేసే చూపించడం ఫిల్మింగ్ అని ఒకటి, అది చూపిస్తే ఎట్లన్నా రీచ్ వెళ్తుంది. మంచి ఎక్స్ప్లెనేషన్, బెస్ట్ వ్యూ. మీరు ఎక్స్‌ప్లనేషన్ చేస్తుంటారు వీడియోలో కదా! రాసుకుంటారా తర్వాత, లేకుండా ఆన్ స్పాట్‌లోనే చెప్తారా అది? ఆ టాపిక్ గురించి నాకు బాగా బ్రీఫ్లీ నాకు తెలిసిందనుకోండి, డైరెక్ట్ చెప్పేస్తాను. ఇన్ కేసు నాకు అంత డీటెయిలింగ్‌గా తెలియదంటే రాసుకుంటాను. ఓకే. ఒకటి చెప్పగలుగుతారా ఏదో ఒకటి మీకు గుర్తున్నది? ఇప్పుడు కష్టం. కష్టం. అవును. ఇన్‌స్టాలో చాలా ప్రపోజల్స్ వస్తాయి కదా! మీకెన్ని ప్రపోజల్స్ వచ్చాయి? నాకెందుకు వస్తాయి బ్రో? ఏం రాలేదా? ఏం రాలేదు. అంటే మనము మంచి వీడియోస్ చేస్తున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు కొన్ని పాజిటివ్ వస్తాయి, నెగెటివ్ వస్తాయి కదా! మీకు విజయ్ ఏంది ఇది అని చెప్పి నెగెటివ్ పెట్టి వాళ్ళు ఎవరైనా? ఫస్ట్ ఏంటంటే మనం పట్టించుకోం. మంచి బిందాస్ పర్సన్. పట్టించుకునేటోళ్ళు అయితే ఈ ప్లాట్‌ఫామ్‌లోకి రాము మనం. ఓకే. ఈ పబ్లిక్ ప్లాట్‌ఫామ్ ఉన్నప్పుడు పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది. ఓకే. 2 బేర్ చేయగలగాలి. అంతే. ఇంకో విషయము ట్యాంక్ బండ్ నాకు గుర్తుకుంది బాగా. ఏంటిది? గౌతమ్ బుద్ధుడి గురించి. అవునవును. చాలా మంది చాలా వ్లాగర్స్‌ని చూశాను, ఎవరు కూడా చేయలేదు. దాదాపు చేస్తే స్ట్రీమ్ ఇక్కడ మన హుసేన్ సాగర్, హైదరాబాద్ సంథింగ్ అలా చేస్తారు గానీ, స్పెషల్లీ గౌతమ్ బుద్ధుడి గురించి చేసావు చూడు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అవును. అందరూ బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు కానీ అసలు ఆ స్టాచ్యూ ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. ఇన్‌ఫాక్ట్ అది అప్పుడు దాంట్లో పెట్టేటప్పుడు కింద పడిపోయింది అది. 2 ఇయర్స్ వరకు లోపలే ఉన్నది ట్యాంక్ బండ్‌లో. తర్వాత తీశారు దాన్ని, అప్పుడు ఇనాగరేట్ చేశారు. దాని ద్వారా చాలా మందికి తెలిసింది గౌతమ్ బుద్ధుడు చరిత్ర. ఓకే. మూవీస్‌లో ఏమైనా ట్రై చేస్తున్నారా? లేకుంటే జస్ట్ ఇదే? మూవీస్ అంటే కొద్దిగా చూడాలి. ఉన్నారా టచ్‌లో ఫ్యూచర్‌లో. ఎవరైనా సినిమాలలో? సినిమాలంటే ఇంకా ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళలేదు నేను. మేబీ ట్రై చేస్తే ఓకే. ట్రై చేయాలని. చేయాలనే ఉంది. ఓకే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఏమైనా వచ్చాయా? లేదు బ్రో. వచ్చినా నేను చేయను. వచ్చినాయి. చేయను. ఎందుకు చేయలేదు? తెలిసి చేస్తే ఎందుకు బ్రో? మన వల్ల నలుగురు
ఎందుకు మనకి లేనిపోని రిస్క్. బెట్టింగ్ యాప్స్ గురించి విన్నారు కదా చాలా వరకు. అవునవును. వాళ్ళ గురించి ఏమంటారు? అంటే బెట్టింగ్ యాప్స్ చేసి వాళ్ళు ఇవాళ మంచి సంపాదించుకొని మంచి పొజిషన్‌లో ఉన్నారు. తర్వాత వాళ్ళ గురించి ఒక బ్యాడ్ వచ్చింది. అంటే బెట్టింగ్ యాప్స్ ఇలాంటి వాళ్ళు కూడా సెలబ్రిటీస్ చేస్తారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలా చేస్తారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చాలామంది ఫాలో అవుతుంటారు. ఎందుకు ఇలా చేశారని చాలామంది చెప్పడం జరిగింది. వాళ్ళ మీద ఏమంటారు మీరు? నేనేమంటానంటే అప్పుడు చేసేటప్పుడు వాళ్ళకి గూడా ఇంత ఐడియా లేకపోవచ్చు. ఫ్యూచర్‌లో ఇప్పుడు నేను చేస్తున్న ఒక చిన్న పని వల్ల ఇంత ప్రాబ్లమ్ వస్తదా అని. ఇప్పుడు ఉన్న పడంగా ఇవన్నీ వచ్చాయి తప్ప ఇన్ని ఇయర్స్ రాలేదు. ఇన్ని ఇయర్స్ ఎవరు పట్టించుకోలేదు. అవును. మళ్ళొచ్చింది. నాలుగు రోజులు మాట్లాడుకున్నాం. అయిపోయింది. మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు ఏదన్నా ట్రెండింగ్ ఆ! 4 రోజులు నడుస్తది. ఎవరిదన్నా అంతే. ఓకే. నాన్ వెజ్ ఛానెల్ ఫాలో అవుతుంటారా? నేనా? కాకపోతే రెగ్యులర్ వీడియో చూస్తా. రెగ్యులర్ వీడియో చూస్తుంటారు. ఎలా అనిపిస్తాయి నాన్ వెజ్ వీడియో? అతను ఒక మంచి ట్రావెలరు. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుండు. హ్మ్. మీరు కూడా అదర్ కంట్రీస్‌కెళ్ళి ట్రావెల్ చేసి వీడియోస్ పెట్టాలని ఏమైనా ఆలోచన ఉందా? ఉంది చేస్తాను. చేస్తారా? యాహ్! ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? మేబీ నెక్స్ట్ ఇయర్. మేబీ నెక్స్ట్ దగ్గరనే ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే ఇది హాఫ్ ఇయర్. ఇండియా కంప్లీట్ చేయాలి బయట కాకుండా. ఓకే. ఇండియాలో స్టేట్స్ కంప్లీట్ చేశాక బయటికెళ్దాం అన్న ప్లాన్ ఉంది. ఫస్ట్ మన కంట్రీ చూపెట్టాలి. మన కంట్రీ. ఓకే. ఫస్ట్ మన కంట్రీలో ఒక లాగ్ స్టార్ట్ చేయాలి. ట్రావెలర్ కంటే ఫస్ట్ ఏ ప్లేస్‌కెళ్ళాలండి మీకు? వెళ్ళి చూపెట్టాలి. మీరు కూడా చూడాలి అని. నేను ఫస్ట్ ఎళ్ళిందయితే లదాఖ్. ఓహ్! యాహ్! అచ్చా! నా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ హుహు. విత్ బైక్ రైడ్. ఆహా! బైకే. హ్మ్. బైక్ మీద కూడా ట్రావెల్ చేస్తుంటారా మీరు? అంటే అక్కడ బైకు. ఇక్కడ నుంచి ఫ్లైట్‌లో ఎళ్ళాము మేము. హ్మ్. అక్కడ ఆల్‌మోస్ట్ 2500 కిలోమీటర్స్ బైక్ రైడ్ అయింది. ఓకే. యాహ్! మీరే ఒక్కరేనా? ఎంత మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎళ్లారా? మేము 5 మెంబర్స్ గ్యాంగ్. 5 మెంబర్స్ వెళ్లారు. ఓకే. ఈ రిసర్చ్ కూడా ఉందన్నమాట. కొత్త కొత్త ప్లేసెస్‌కెళ్ళాలని. ఉంది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్‌కెళ్ళినప్పుడు మన డివోషనల్ గాని అక్కడ కొంతమంది టెంపుల్స్‌కి పర్మిషన్ ఇవ్వరు. వీడియోస్ చూపెట్టొద్దని. అవును. ఎలా తీస్తారు? కొన్ని మేము చూసాం. కొన్ని లాగర్స్ మీ దాంట్లో ఉన్నాయో లేవో నాకు వాళ్ళు తెలీదు. పర్మిషన్ ఇవ్వరు. మనం గూడా అట్లా చూపెట్టొద్దు. హ్మ్. మన మన కంట్రీలో ఉన్నది గానీ, ఆ! బయట వాళ్ళకి చూపడం కరెక్ట్ కాదది. అచ్చా! హ్మ్. ఓకే. పర్మిషన్ ఎందుకు ఇయ్యనప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా! ఏదో ఊహించుకొని ఎళ్తారు. లేపోతే అక్కడికెళ్ళి లోపల ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ఇట్లా పర్మిషన్ లేదని చెప్తాం. హ్మ్. బయట వ్యూ ఎట్లన్నా చూపిస్తాం గదా! హ్మ్. ఆ డ్రోన్ షాట్స్ బయట వ్యూ అన్నుంటాయి. ఓకే. ఒక్క వీడియో చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఆహ్, పడుతుంది బానే. ఎవ్రీ షాట్ తీసుకొని, ఇప్పుడు తీసిన ప్రతి ఒక్క షాట్ మళ్ళీ పెట్టలేం. అవును. అదొక టాస్క్ ఉంటది. ఆహా! ఓకే. డబ్బింగ్ అంతా. చాలా టైం పడతది కదా! కానీ పడతది. చూస్తే 1 ఈజీగా. మినిట్‌లో అయిపోతది. అంతే. జబ్ జబ్ జబ్. ఇంతేగా 30 సెకండ్స్ రీలేగా 1 మినిట్ రీలేగా అనిపిస్తది గానీ, హ్మ్. ఆ ఎండకి, ఆ వర్షానికి టాస్కే ఉంటది. ఎన్ని వీడియోస్ చేశారు ఇప్పటివరకు మీరు? ఆల్‌మోస్ట్ ఓ 200 వరకు ఉంటాయి. దాంట్లో బెస్ట్ రీల్ ఏదనిపించింది మీకు? బెస్ట్ అంటే రీచ్ పోయినాయనా ఇట్లా నీకొక ఇష్టం ఉంటుంది గదా! ఇన్ని రీల్స్ చేశాను. ఇప్పుడు లదాఖ్ అన్నావు గూడా. అలాంటిది కొన్ని మీ చేసిన రీల్స్‌లో ఏ బెస్ట్ రీల్ అనిపించింది? లదాఖ్ వీడియోస్ నాకు బెస్ట్ గానీ అవి రీచ్ ఎళ్ళలేదు. ఆ టైంకి రీచ్ ఎళ్ళలేదు. చాలా డిసప్పాయింట్ ఉంటది గదా! డిసప్పాయింట్‌మెంట్. ఆ! మనం కొన్ని అనుకుంటాం మనం. అనుకున్నవి జరగకపోతే అంతా డిసప్పాయింట్‌మెంట్ అయితది. ఆహా! ఓకే. అండ్ నీకు కొలాబరేషన్స్ ఇవన్నీ వస్తున్నాయా మీకు? కొలాబరేషన్, ప్రమోషన్స్ ప్రమోషన్స్ వస్తాయి. చేస్తున్నారా? ఆ! ఒక్క ప్రమోషన్‌కి ఎంత తీసుకుంటారు? చెప్పాలా అది? ఉట్టిగా నార్మల్‌గా సాటిస్ఫై చేస్తారా వాళ్ళని? సాటిస్ఫై అంటే అవతల వాళ్ళవ్వాలి, మనమవ్వాలి. ఆ! అప్పుడే ఇద్దరికి ప్రాఫిట్. హ్మ్. వాళ్ళకి రీచ్ ఇవ్వాలి. హుహు. మనకిటు ప్రాఫిట్ ఉండాలి. 2 కావాలి. కొన్ని రీల్స్ చూద్దాం మియి. ఓకేనా? దాని గురించి ఎక్స్‌పీరియన్స్ చెప్పండి నాకు. కానీ భలే చేస్తావు అబ్బా! వాయిస్ మీదేనా? వేరే వాళ్ళేమైనా డబ్ చేస్తారా? నాదే బ్రో. ఆహా! ఎక్కడ ఇది మనం జేయాలి అన్నది ఎప్పుడు జేసుకున్నారు మీరు? అంటే వాయిసే మనం ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే వీడియో షూట్ చేసిన తర్వాత వాయిస్ వేరే వాళ్ళది పెడుతుంటారు. కొంచెం మొహమాటానికో లేదు నా వాయిస్ బాగోదని అలా ఏమన్నా? ఇప్పుడు నార్మల్‌గా వీడియోలో మనం కనిపించి బయట ఎవరినన్నా రియాలిటీలో కలిసినప్పుడు ఓకే. ఆ వాయిస్ నాది కాదని చెప్తే ఎట్లుంటది? అట్లా. అండ్ కొన్ని ప్లేసెస్ వెళ్లారు మీరు. ఇది ఏమంటారు? మీరు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు కదా! షర్ట్స్ అవన్నీ. టీ షర్ట్స్ చేశారు మొన్న. క్లాతింగ్. దాంట్లో రూపీస్ ఓన్లీ రూ. 50 అని పెట్టారు. విఆర్ రూ. 50. రూపీస్‌కి దొరుకుతాయా నిజంగా? స్టార్టింగ్ ప్రైస్ అది. స్టార్టింగ్ 50 నుంచి మీకు హై ప్రైస్ వరకు ఉంటుంది. ఆహా! స్టార్టింగ్ ప్రైస్ అది దొరుకుతది. థంబ్‌నెయిల్ పెట్టడానికి రీజన్ ఏంటిది? జనాలను ఆకర్షించుకోవడానికా? నార్మల్‌గా బ్రో బిజినెస్ చేసేటోళ్ళకి చాలా యూజ్ అది. ఆ! అవును. ఓకే. చాలా యూజ్ అయితది.
అండ్ ఇంకొకటి మీరు వెళ్ళారు 2.1 మిలియన్ వెళ్ళింది. మన లింగం శివుడి లింగం. ఎక్కడది ఆ ప్లేస్ ఎక్కడ? భీమలింగేశ్వరం. అవును. ఇట్లా పట్టుకుంటే నిజంగానే ఆ టైంకి చనిపోతారట వన్ కదా! డేలో అని నమ్మకం. ఆ! మీరు కాకపోతే ఎవరికి పట్టుకున్నారా? అందదది. అందదు. ప్రవేశం. ఇంక బతకండిరా నాయనా అంటుండు దేవుడు. ఆయన ఎళ్ళే స్వర్గానికేగా. ఆహా! ఓకే. పర్లేదు. మీరు ట్రై చేశారా? చేశాను. ఆ! హ్మ్. ఓకే. కొద్దిగా ఇలా మిస్ అయింది. కొద్దిగా ఇంకా ఉంది గదా! ఇంకా చాలా చేసుకోరా నాయన తొందర ఎందుకు అన్నట్టు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు గూడా ఎళ్ళడం అవును. జరిగింది రీసెంట్‌గా అక్కడికి. ఎళ్లారు. అవును. రీసెంట్‌గా. హ్మ్. కానీ ఆ ప్లేస్‌ని గూడా వైరల్ చేశారు. ఎంత దూరం ఇక్కడి నుంచెల్లి హైదరాబాద్ చెల్లేది? ఆల్‌మోస్ట్ 60 ఉంటుంది. 60. యాహ్! ఓకే. అంటే మనం వెహికల్స్ ఎళ్ళొచ్చా లోపల దాకా? ఎళ్ళొచ్చు. రోడ్ లైక్ బావుంది. రోడ్ వరకు ఎళ్ళొచ్చు. హ్మ్. లోపల వరకు కొద్దిగా బైకెళ్తది గానీ, కార్స్ ఇట్లాంటివి ఎళ్ళవు. ఎళ్ళవు. ఇంకా ఓకే. వాటర్ ఫ్లో ఎక్కువైతే కష్టం. హుహు. హ్మ్. ఇప్పుడు మీరు ప్రమోషన్స్ చేస్తారు గదా! టీ షర్ట్స్ గాని వేరే వేరే బ్రాండ్స్ సంథింగ్. అవును. ఫ్రీగా ఎన్ని డ్రెసెస్ ఇస్తారు మీకు? నేనేం తీసుకోను బ్రో. ఆహా! వద్దా? వద్దన్నప్పుడు మాకిచ్చేయండి మేము తీసుకుంటాం. ఇది డబుల్ డెక్కర్ బస్ గూడా. అవును. డబుల్ డెక్కర్ బస్ గూడా వదలవా ఇగ? వదలవా అంటే ఆహా! తెలవదు గదా! అచ్చా! ఇట్లా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. విజిటర్స్ కోసం పెట్టారు మన తెలంగాణ గవర్నమెంట్ అని. అప్పుడు ఉంటుండే ఓల్డెన్ డేస్‌లో. అచ్చా! మళ్ళీ రీసెంట్‌గా మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక పెట్టింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు. హ్మ్. ఎక్కారా? డబుల్ ఎక్కాను. డెక్కర్ ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్ డబుల్ డెక్కర్ బస్? పర్లేదు బెస్ట్. నాకొక డౌటొస్తది. పైన కూర్చుంటారు గదా వాళ్ళు. అవును. మళ్ళీ కింద దిగేటప్పుడు ఎట్లా మెట్లుంటాయి గదా! మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. వాడొచ్చేదాకా ఆపుతాడా బస్సు? ఎవరొచ్చేదాకా అర్థం కాలేదు. కిందికి దిగేదాకా. కిందకి దిగేదాకా ఆపుతారా? ఎవ్రి స్టాప్ దగ్గర అదే ఆగుతుంది. అనిపిస్తది. పైన కూర్చుంటారు మంచిగా నిమ్మలంగా. అవి కూడా చిన్న స్టెప్సే కదా! చిన్న స్టెప్సే. ఓకే. కానీ నీకు బస్సు తాకొచ్చు కదా! నీ హైట్‌కి. డబుల్ డెక్కర్ అంతున్నా నువ్వే. ఆ! ఓకే. అండ్ కొన్ని ప్లేసెస్‌లో ఎళ్తున్నప్పుడు హార్డ్‌గుంటాయి మనం. ఇప్పటిదాకా మేము ఎట్లైనా డివోషనల్ టెంపుల్స్ కొన్ని చూపెట్టడానికి అవును. కొంచెం భయంకరంగా గూడా ఉంటాయి. ఎళ్ళడానికి గూడా కొన్ని ప్లేసెస్ రఫ్‌గా ఉంటాయి. అంటే రోడ్స్ గూడా ఉండవు. అవును. రీసెంట్‌గా మేము ట్రెక్ చేసాము. ఎప్పుడు శ్రీశైలం యాత్ర ఒకటి, సలేశ్వరం యాత్ర. శ్రీశైలం యాత్ర ఆల్మోస్ట్ 50, 60 కిలోమీటర్స్ వాక్ ట్రెక్కింగ్. ఆల్మోస్ట్ 1 ½ డే పట్టింది. హ్మ్. ఓకే. అదొకటి. మళ్ళీ మొన్న సలేశ్వరం అయింది గదా! ఆ! సలేశ్వరం యాత్ర. అప్పుడెళ్ళిన. అది జస్ట్ ఒక 3, 4 కిలోమీటర్సే ఉంటుంది గానీ, చాలా హార్డ్ ఉంటుంది. చాలా హార్డ్ ఉంటుంది. చాలా. ఎలా అనిపించింది? భయమేయలేదా? రష్ అయితే ఘోరం. ఆ! మామూలుగా లేదు రష్. ఓకే. జస్ట్ దర్శనానికెళ్ళేటప్పుడు ఒక 1 పర్సన్ నడిచేంత ప్లేసే ఉంటుంది. సైడ్ అంతా వాటరే. ఓకే. హ్మ్. నల్లమలలో గూడా ఎళ్ళేసి టెంపుల్ ముందట తపస్సు చేశావు గదా! ఏంటిది నల్లమల్లనా అది? అదే శ్రీశైలం యాత్ర శ్రీశైలం అప్పుడే. అక్కడే గదా! ఆ ఫారెస్టే నల్లమల్ల ఫారెస్ట్. కానీ ఎనకాల చాలా భయంకరంగా ఉంటది. అది ఎప్పుడో పాతది గదా అది. ఆ! పాతకాలంది. చాలా అంతా పురాతనంది. హాఫ్ ఉందది. ఆ! హ్మ్. భయమే అది అసలు. ఎందుకింత డేర్ అసలు ఏంటిది? డేరేముంది. ఆ! పని చేయాలనుకున్నప్పుడు ఏదన్నా. హుహు. బీచ్‌కెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతావు? బీచ్ దగ్గర గూడా తీస్తుంటావు గదా! వ్యూస్. బీచ్. అవును. బీచ్ అంటే నేను పాండిచ్చేరి. అచ్చా! పాండిచ్చేరి. బాగుంటదా పాండిచ్చేరి బీచ్? ఓకే. ఎన్ని సార్లెళ్లారు? ఒక ప్లేస్‌కెళ్ళిన తర్వాత ఇంకోసారి రిపీట్ అయితదా మీరు అక్కడనేనా? రిపీట్ అయితదంటే ఫస్ట్ మన ట్రావెల్ కంటెంట్ కోసం వెళ్తాం. హ్మ్. నెక్స్ట్ ఏమన్నా వర్క్ ఉంటే అంతే. హుహు. అండ్ మన హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియం పార్క్ వచ్చింది. ఫ్యాబులస్ గదా! అది. ఫస్ట్ రీల్ మనదే. ఆ! ఆ! ఫస్ట్ ఇనాగరేషన్ డేనే పోయాం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారొచ్చారు, చిరంజీవి గారు అందరొచ్చారు. ఫస్ట్ డేనే వాళ్ళట్లా బయటికెళ్లారు. లోపలికెళ్ళి చేసేసా. హుహు. పెట్టేసాను నెక్స్ట్ డే మార్నింగ్. హుహు. వెళ్ళిపోయింది బానే 5, 6 మిలియన్. లవ్ ఎటా అవన్నీ అంటే డిఫరెంట్‌గా జూసారు గదా! ఎలా ఉండే అవును. అట్లంతా ప్లేస్ బావుంది. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఎంజాయ్ మంచి జేశారు? ఎక్స్‌పీరియన్సు. హుహు. ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ ఒకటే దగ్గర చూడడం అంటే హ్మ్. అంతే. మనం అండ్ రెగ్యులర్‌గా ఎక్కడెక్కడో పార్కులలో చూస్తా ఉంటాం. అవును. అక్కడన్నీ ఒకే దగ్గర చూడొచ్చు. అండ్ అయ్యప్ప స్వామి దగ్గర గూడా ఎళ్ళినప్పుడు మెట్లను చూపెట్టారు. ఏది? అయ్యప్ప స్వామి దగ్గర మెట్ల? ఆ! శబరిమలై. శబరిమల. యాహ్! అవును. శబరిమలై అవును. దగ్గరికి. అది ఆ ట్రెక్కింగ్ గూడా హార్డే. ఎలా 8 కిలోమీటర్స్ ఉంటుంది. కాదు. హ్మ్. అక్కడ వెళ్ళంగానే అసలు దర్శనం జేసుకోవాలంటే చాలా క్రౌడ్ ఉంటుంది. అవును. మీరెప్పుడెళ్లారసలు? అంటే శబరిమలై అప్పుడెళ్లారా? అంటే అయ్యప్ప మాలలేసుకునేటప్పుడు ఎళ్లారా? లేకపోతే న్యూట్రల్‌గా నార్మల్‌గా ఎళ్ళాను. నార్మల్‌గున్నప్పుడు. నార్మల్‌గా ఎళ్ళాను. ఓకే. హ్మ్. ఏది అసలు ఎలా అంటే ఇది జేయాలి, ఇది చూపెట్టాలి అన్నది ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంటదేమో గదా! ఒకటనుకుంటే అయిపోవాలి అది. ఆ! అదేదన్నా గానివ్వండి. ఓకే. అక్కడ తీసుకునేటప్పుడు పర్మిషన్ ఏమన్నా అడగాలనా? టెంపుల్ లోపల తీసుకొనివ్వరు. టెంపుల్ లోపట తీసుకొని. ఆ! లోపల మెయిన్ ఐడల్ ఉంటుంది గదా! తీసుకొనియ్యరు. అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ ఉంటుంది. తీసుకొనియ్యరు. అసలక్కడ మనకు దర్శనం అవ్వడానికే చాలా హార్డ్ అనమాట. క్లియర్‌గా చూడ్డానికి.
ఇంకా మనం ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయడం అంటే చాలా కష్టం. హుహు. అండ్ విరాట్ కోహ్లీ యేసుకున్న డ్రెస్ మీరేసుకున్నారు. ఆ! ఆ! ఏంటిదసలది? నార్మల్‌గా అదొక కంటెంట్ లాగా మార్చుకున్నాం అంతే. హ్మ్. రాన్ స్టోర్‌కెళ్ళినప్పుడు సేమ్ అవుట్‌ఫిట్ ఉండే అనమాట. ఇదే అని చెప్పి చేసాం. కంటెంట్ ఎవరు ప్లాన్ జేస్తారు? అంటే ఒకటి మనం చూసిన తర్వాత గాని బ్రాండ్ ప్రమోషన్స్‌కి గానియండి, కంటెంట్ ఎవరు? మీరు బ్రాండ్ ప్రమోషన్స్ అయితే వాళ్ళే మనల్ని కాంటాక్ట్ అవుతారు కాబట్టి మనం చేసుకుంటాము. హ్మ్. నార్మల్‌గా కంటెంట్ అయితే చెప్పాను కదా! మా కజిన్ అని చెప్పి. ఆహా! మ్యాక్స్ అతనే చేస్తారు. అవునా? అవును. అండ్ ఇంకొకటి సెలూన్స్‌కెళ్ళేసి గూడా కటింగ్ జేపిచ్చుకుంటారు. హ్మ్. అవి కరెక్టే జేస్తారా? కటింగ్ లేకుంటే వావ్! ఏమని దువ్వుకుంటారా? బ్రో కటింగ్ ఎట్లా చేసినా, ఏం చేసినా గాని ఆ! సలూన్‌లో ఉన్నంత సేపు అందరికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. వన్స్ నువ్వు ఇంటికొచ్చి హెడ్ బాత్ చేసినావనుకో ఖతం. ఖతం ఇగ. అది ఎందుకు ఏడ గావచ్చు పోతదో నేను గూడా తెలవదు. చాలా వరకు జూశాను. అవును. సెలూన్‌లోనేమో హాయిగా నీట్‌గా హ్మ్. బాగుంటది. మంచిగా సెట్ చేసిస్తారు. ఆ! ఇంక ఇంటికొస్తే ఖతం ఇగ అది. మళ్ళీ అది కుదరదు. నేను చేపించిన కటింగేనా అనిపిస్తది. అది ఓకే. అందరూ ఎవ్రీవన్ ఫేస్ చేసిందే అది. హుహు. అవును. అంటే సెలూన్ ప్రమోషన్స్‌కెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే హెయిర్ పెంచుకుంటారా? ఏంటిది వాళ్ళు గైడెన్స్ ఏమిస్తారు మీకు? అంటే వెళ్లి సెలూన్‌లో కూర్చుంటారు గదా! నార్మల్‌గా సెలూన్ వాళ్ళు అడిగారంటే ఆ! హెయిర్ ఎక్కువున్నోళ్ళని అడుగుతారు. అచ్చా! హుహు. చేపియడానికి. హెయిర్ అంటే వాళ్ళకి రిజల్ట్ కనిపియాలి గదా! ఆహా! వాళ్ళు కూడా చూసి అడుగుతారు. ఆ! ఓకే. అంతే. అంటే ఇన్‌స్టా‌లో ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు ఏమేమి అంటే వాళ్ళు అడుగుతారా? కొన్ని ప్లేసెస్‌కెళ్ళన్నా, కొన్ని చేయండి బ్రో యాహ్! అని? అడుగుతారు. హ్మ్. ఆల్టర్‌నేట్‌గా అడుగుతారు. ఆల్టర్‌నేట్‌గా అడుగుతారా? కొన్ని అట్లా వాళ్ళను ఇన్‌స్పైర్ చేసినవి ఉన్నాయా మీరు? వాళ్ళు చెప్పినవి చేసినవి ఉన్నాయా? ఇన్‌స్పైర్ అంటే వాళ్ళు అడుగుతారు గదా! ఎలా వెళ్ళాలి? ఏం జేయాలి? ఎట్లా అనేది మనం రిప్లై ఇస్తా ఉంటాం వాళ్ళకి. యాహ్! అండ్ ఇంకోటి ఫ్లాగ్ పట్టుకొని కూడా ఎక్కడనో రీల్ చేసినట్టున్నారు మీరు. ఇండియా ఫ్లాగ్. సేమ్ లదాఖ్. లదాఖ్‌లోనే ఓకే. ఇండియా ఫ్లాగ్ పట్టుకొని కూడా ఒక వీడియో చేశారది. ఆ ఫ్లాగ్ పట్టుకున్న ప్లేస్‌లో లిటరల్లీ అది కార్దుంగ్లా పాస్ అని జెప్పి మన 'డియర్ కామ్రేడ్' ఐడియా ఉందా? ఆ! చావును. 'డియర్ కామ్రేడ్' 'ఎటు పోనీ' సాంగ్‌లో విజయ్ దేవరకొండ పైనుంటది. యెస్. అది. హ్మ్. అది సెకండ్ హైయెస్ట్ ప్లేస్ అన్నమాట అక్కడ. లిటరల్లీ ఆ ప్లేస్‌కెళ్ళంగానే కళ్ళు తిరిగేస్తాయి ఎవరికైనా. ఆహా! హ్మ్. మీకు తిరిగాయా మళ్ళీ? అందరికి తిరుగుతాయి. అచ్చా! అచ్చా! ఎందుకు ఆ! అక్కడ ఏముంటుంది? అది సీ హైట్ లెవెల్‌కి ఉంటదా? అంత హైట్‌లో ఉంది అచ్చా! గదా! అచ్చా! ఓకే. కళ్ళు హుహు. తిరిగేస్తాయి. ఆ! ఇంకా స్నో ఒకటి ఆ! బాగా స్లైడింగ్ ఉంటుంది. ఓకే. హ్మ్. అండ్ ఇంకొకటి 'గద్దర్' గారి విగ్రహం దగ్గర గూడా స్టాచ్యూ దగ్గర అవును. గూడా చేశాను. చేశారు. సర్కిల్ ఏదో అంటారు దాన్ని. తెల్లాపూర్. ఆ! తెల్లాపూర్ యాహ్! సర్కిల్ దగ్గర గూడా. అక్కడ వెళ్ళావా? లేకుంటే ఎక్కడైనా చూసేసారా 'గద్దర్' అని అంటే ఎటు వెళ్తుంటే? నార్మల్‌గా అటు సైడ్ ఒక వర్క్ ఉండి ఎళ్ళాను నేను. ఇలా గద్దర్ గారి స్టాచ్యూ ఉంది గదా! నాకు ఆల్‌మోస్ట్ హైదరాబాద్‌లో ఎక్కువ కనిపియలే అవి. అక్కడే కనిపించింది. నాకు తెలిసి అదే ఫస్ట్ స్టాచ్యూ అక్కడ. యెస్. యెస్. అక్కడ. హ్మ్. చేశాను. ఓకే. చాలా టెంపుల్స్‌కెళ్లారు గదా! చాలా అవును. టెంపుల్స్‌కెళ్ళినప్పుడు ఒక్కొక్క టెంపుల్‌కి ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. ఒక్కొక్క మిస్మరైజింగ్ అనిపిస్తది అక్కడ కొన్ని కొన్ని. మీకు అక్కడ ఎళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్ ఉంటాయి. కొంచెం ప్రశాంతతగా ఉన్నది. కొన్నేమో కొంచెం మొన్న నేనెళ్ళాను గదా! భీమలింగేశ్వరం టెంపుల్‌కి. అక్కడ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఆ! ఆ వాటర్ ఫ్లో గాని, మొత్తం ఓపెన్ ఏరియాలో ఉంది గదా! ఆ ఎయిర్ గానివ్వండి బావుంది. ఇంకా సన్‌రైజ్, సన్‌సెట్ టైమ్‌కెళ్తే ఇంకా చాలా బావుంటుంది. హ్మ్. నేనేమో ఇంకా మిడ్ డే వెళ్ళాను. ఓకే. హ్మ్. కొన్ని కొన్ని పొలాల దగ్గర కొన్ని ఎళ్తుంటారు గదా మీరు? హ్మ్. ఎలా ఎక్స్‌పీరియన్స్? అంటే ఒక ఇవ్వేనా? ఇంకా ఏమన్నా మీ కాన్సెప్ట్ వేరేమన్నా చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కాన్సెప్టా? ఆ! కాన్సెప్ట్ అన్నది ఇదైతే మెయిన్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కటి చూడాలి, ట్రావెల్ చేయాలి. హ్మ్. ఓకే. ప్రతి ఒక్కటి చూడాలి, చూపెట్టాలి. అందరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. అందరిని ఇన్‌ఫ్లుయెన్స్ జేయాలి. హ్మ్. ఓకే. అందరినేనా? లేకుంటే అమ్మాయిలనా? అట్లా ఏం లేదు బ్రో. సినిమా అవకాశాలు ట్రై జేయకపోయారా? సినిమానా? ఆ! మనం ఏం సినిమాలు తీస్తాం? అవునా? ఓకే. మీ లైఫ్ యాంబిషన్ ఏంటిది అసలు? ఏం జేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ప్రతి ఒక్క పేరెంట్స్‌కి ఏముంటది నార్మల్‌గా హ్మ్. మా అబ్బాయి మంచిగా మంచిగా జాబ్ జాబ్ జేయాలె. జేసుకోవాలి, పెళ్లి పెళ్లి జేసుకోవాలి. అందరికుండేదే. ఆ! పర్సనల్‌గా వాళ్ళ కొడుకులకి గాని, కూతుర్లకు గాని పర్సనల్ యాంబిషన్ అన్నది ఏదో ఒకటి చేయాలని, చూడాలని అందరికుంటది. మన పేరెంట్స్ వల్ల ఆగిపోవచ్చు. పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవచ్చు చాలామంది. హ్మ్. అట్లా. ఎంత ఇన్‌కమొస్తుంది? కొంతమందైతే జూస్తే ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కార్లు, బంగ్లాలు గట్టేస్తున్నారు. మళ్ళీ నువ్వెన్ని బంగ్లాలు గట్టావు? బంగ్లా వరకు పోలేదులే గానీ ఆహా! హ్మ్. ఓకే. మెల్లమెల్లగా ఆహా! అయితే మీకు చెప్తానులెండి. నేనొచ్చి ఫస్ట్ షూట్ జేస్తా. సరే. అంత నిజంగా ఇన్‌స్టా‌లో అంత అమౌంట్ ఒస్తుందా అండి? అమౌంట్ అంటే ఫస్ట్ మనం కంటెంట్ మీద కాన్సంట్రేట్ జేయాలి. ఓకే. కంటెంట్ మనది ఆల్‌మోస్ట్ రీచ్ అయితుందంటే
ఆటోమేటిక్‌గా నీకు ప్రమోషన్స్ వస్తాయి. హ్మ్. ఆ అలా ప్రమోషన్స్ వల్ల గెట్ ఆన్ అవ్వడానికి అంతే. ఉంటుంది. అంతే. ఓకే. కానీ మీరు కూడా ఇట్లా అయ్యి నాకు కూడా ప్రమోషన్స్ వస్తే అది నేను గూడా కూడా వేరే ఏదంటే అది జెయ్యొద్దు. ఆ! లైక్ మనకు జెన్యూన్ అనిపించినయి. హ్మ్. బై మిస్టేక్‌లో అప్పుడు తెలవకుండా ఏదైనా అయిపోవచ్చు గానీ, అవును. మాక్సిమం అన్నీ మనం తెలుసుకొనే జెన్యూన్‌గా జేస్తాం. మీరేమైనా కాస్మెటిక్స్ దగ్గర స్కిన్ వాళ్ళ దగ్గరికెళ్ళేసి తెల్లగా అయిపోవచ్చు అలా ఏమైనా చేశారా? లేదేం జేయలేదు. ఇప్పుడు కొన్ని ప్రమోషన్స్ హెచ్‌కే వాళ్ళయి కొన్ని ఇష్యూస్ అయితున్నాయి గదా! ఏం చేయలేదు. చేయలేదు. ఏం జేయలేదు. ఓకే. కొన్ని బ్రాండ్స్ నిజంగా మీరు జెప్పినట్టు ఆలోచించుకొని జేయాలి. అవును. ఓకే. కొన్నొచ్చాయా అలా మీకు? కొన్ని మీరు వదులుకున్న బ్రాండ్స్ ఏమన్నా కొన్ని ఉన్నాయా అట్లా? ఆ! బెట్టింగ్ వదిలేసాను. ఓకే. ఇంకా కొన్ని నాకిగ జెన్యూన్ అనిపించనివి నార్మల్‌గా వాళ్ళు మెసేజ్ జేస్తారు గదా! అవును. సో, ఆటోమేటిక్‌గా మనం ప్రొఫైల్ ఓపెన్ జేసి చూస్తాం. హ్మ్. ఎట్లున్నది వీళ్ళకండి ఏంది కథ అని జెప్పి మనకు ఓకే అనిపిస్తే ఓకే. లేకపోతే ఇగ లైట్. లేదు. లైట్. హ్మ్. అంతే. ఓకే. వచ్చినయి ప్రతి ఒక్కటి జేయాలంటే టాస్క్ అది. హుహు. చేయలేం. మూవీస్ చూస్తుంటారా? ఆ! మూవీస్ చూస్తాం. ఎవరి మూవీస్ ఎక్కువ జూస్తారు? నేను 'విజయ్ దేవరకొండ' విజయ్ గారికి దేవరకొండ. ఫ్యాన్ నేను. ఆహా! ఓకే. ఏదో ఒక రోజు ఇట్లనే పర్సనల్‌గా కలవాలాయన్ని. అవునా? ఓకే. అదొకటి కలుస్తారులెండి. కలవాలి. మూవీ ప్రమోషన్స్ ఏమొస్తలేవా? మూవీ ప్రమోషన్సా? చేయలేదు నేను ఇప్పటి వరకి. రాలేదు. రాలేదు. ఇంకా రాలేదు. వస్తాయి. 'బిగ్ బాస్‌లో' మీకు పిలిస్తే వెళ్తారా? 'బిగ్ బాసా'? చూస్తుంటారా 'బిగ్ బాస్'? నాకంత ఇంట్రెస్ట్ ఉండదు. అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. ఛాన్స్ వచ్చినా డౌటే నాకు వెళ్తానా వెళ్ళనా. అవునా? ఓకే. అంటే ఒకప్పుడు విజయ్ అనేటాయన ఒక మీ ఊరు వరకే తెలుసు. మీ ఫ్రెండ్స్ వరకే తెలుసు. ఇప్పుడు చాలా మందికి పరిచయమే ఒక లాగర్‌గా, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా. ఎలా ఫీల్ అవుతారు? గుర్తుపడుతుంటారా? మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు? చాలా మంది గుర్తుపట్టినా వచ్చి పలకరీయడానికి వాళ్ళ మనసులో ఈయననా? కాదనా? ఈగో ఫీలింగొస్తది. ఫస్ట్ ఈయన కాదా అని అదొకటి. మళ్ళా ఏదో వాళ్ళ పర్సనల్‌గా మనకెందుకు అంతే. అట్లా చాలా మందిని చూసాను నేను. ఆహా! చూసి గుర్తుపడతారు గానీ వచ్చి పలకరియ్యరు. పలకరియ్యరు. ఆయననే గదా అంటారు. చూస్తూ ఉంటారు. గంతే. మా అయితే ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటారు కన్ఫర్మేషన్ కోసం. ఆహా! ఓకే. హ్మ్. ఒక అంటే కొన్ని రీల్స్ మనం పోస్ట్ చేసేటప్పుడు టైం అవన్నీ చూసి పోస్ట్ చేస్తుంటారు. కొంతమందేమో ర్యాండమ్‌గానే పోస్ట్ చేస్తుంటారు. మళ్ళీ విజయ్ చౌహాన్ రీల్స్ ఏమైనా టైం ముహూర్తమైన టైం అంటే అందరు మెయింటైన్ చేసేదే. మళ్ళీ అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది మన వీడియోలో కంటెంట్ ఉన్నప్పుడు టైంతో పనేముందని. ఓకే. టైం గూడా అది గూడా ఒక అడ్వాంటేజే చూసుకోవాలి. నార్మల్‌గా డే మొత్తం అందరూ వర్క్‌లో బిజీ ఉంటారు గాబట్టి రీచ్ వచ్చే ఛాన్స్ ఉండదు. వీకెండ్స్ గానీ, ఈవినింగ్ టైమ్స్‌లో రీచ్ అవ్వచ్చు. ఆ! అందుకు చాలామంది వీకెండ్స్ లేదా నేను మాక్సిమం ఈవినింగ్ పెడతా ఉంటాను. ఈవినింగే ఎక్కువ పెడుతుంటారు. నా వీడియోస్ చూడండి అని. కొంతమంది అంటే మీరు కొన్ని టెంపుల్స్ తెలియని టెంపుల్స్ గూడా పెడతారు. అంటే దాదాపు అన్నీ తెలవాలని లేదు. మనకు కొన్ని తెలుస్తుంటాయి. ఇప్పుడు అలాంటి మీ ద్వారా మీ వీడియోస్ ద్వారా వెళ్ళి తర్వాత వచ్చి మెసేజ్ మీ వల్ల ఎళ్ళాం బాబు, మీ వల్ల వెళ్ళాం అని చెప్పడం ఏమైనా జరిగిందా? అవును. ఇప్పటికి మనం జేసిన వీడియోలలో చాలా మందికి తెలవవు గదా! చాలా మంది చూసి వెళ్తా ఉంటారు. కొంతమంది కామెంట్స్ జేస్తా ఉంటారు. మంచి ప్లేస్‌ని ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎళ్లి ఖరాబ్ జేస్తున్నారని. ఆహా! అట్లా గూడా అంటారా? చాలా మంది. ఓకే. ఏం ఖరాబ్ చేశారట? అంటే ఫ్లోటింగ్ క్రౌడ్ ఎక్కువైతది గదా! అవునవును. అందువల్ల. అచ్చా! అచ్చా! నార్మల్‌గా ఇట్లా పీపుల్స్ ఎళ్ళడం వల్ల ఈ ప్లాస్టిక్ గాని అవన్నీ మళ్ళీ ఎక్కువైతా ఉంటాయి. యెస్. యెస్. వీళ్ళెళ్ళింది క్లీన్ జేసి రారు మళ్ళీ. అవునవును. వెళ్ళినట్టు రారు. ఓకే. అదొక ప్రాబ్లమ్ అంట. హ్మ్. హ్మ్. అంటే కొన్ని మనం షూట్ చేసిన తర్వాత కొన్ని ఇలానే ప్రాబ్లమ్స్ వస్తే వీడియో ప్రైవేట్‌లో పెట్టమని ఎవరైనా మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం ఇప్పటి వరకే నేను అది ఫేస్ జేయలేదు. ఫేస్ చేయలేదు. హుహు. చేస్తే మనం నార్మల్‌గా ఒక పబ్లిక్ కంటెంటే జేస్తాం. హ్మ్. ప్రైవేట్ అంటే అదొచ్చే ఛాన్స్ ఉంది గానీ అలాంటిదేం జరగలేదు. ఓకే. విజయ్ చౌహాన్ ఏం తింటుంటాడు? ఎక్కువ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? ఆహ్, ఫుడ్ ఏ బ్లాగ్స్ లేవు మీ అది చెయ్యను నేను. ఆ! ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ! తింటాను గానీ చెయ్యను. ఏం తింటారు ఎక్కువ? మోస్ట్‌లీ నాన్ వెజ్. నాన్ వెజ్. హ్మ్. ఆ! నాన్ ఓకే. వెజ్జే తింటా. అచ్చా! అచ్చా! హ్మ్. ఓకే. లాగ్స్ ఎక్కడ లేవు అవి ఫుడ్ లాగ్స్ ఎక్కడ లేవు. అసలు. రాలేదా ప్రమోషన్‌కి ఫుడ్? ఒక్కటి చేశానులెండి. ఆహా! ఒక్కటే చేశాను. అచ్చా! హ్మ్. వావ్! అది ఎట్లున్నా కూడా వావ్ అనాలనా? అనాలా అంటే అనాలే. టే నార్మల్‌గా మనం డైరెక్ట్ చూసంటే వావ్ అంటాం. హ్మ్. ఆ టేస్ట్ నోట్లో పెట్టుకున్నాక గూడా వావ్ అన్నాం అంటే కొద్దిగా పర్లేదు బానే ఉన్నట్టు అర్థమే. అచ్చా! అది లోపల టేస్ట్ బాలేకపోయినా మనం వావ్ అని ఎట్లా అంటాం? హుహు. మళ్ళా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ గూడా రాదు. అచ్చా! హ్మ్. అట్లా. అండ్ హైదరాబాద్‌కొచ్చి ఎన్ని ఎన్ని రోజులైతుంది? ఎన్ని సంవత్సరాలైతుంది హైదరాబాదొచ్చి? 5, 6 ఇయర్స్ అయితుంది. 5, 6 ఇయర్స్ అయితుంది. ఓకే. అంటే ఇన్‌స్టా స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా చెప్పారా? ఇన్‌స్టా చేస్తే బావుంటది అది ఇది అని లేకుంటే మీ అంతట మీరే స్టార్ట్ చేసారా? చేస్తే నేను చెప్పాను గదా! నార్మల్‌గా అప్పుడు ట్రావెల్ చేస్తున్నానని చెప్పి. అప్పుడు మా కజిన్ నేను చెప్పాను గదా! అవునవును.
ఎందుకు వస్తున్నాం కదా మనం కంటెంట్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నువ్వు కూడా చేసుకుంటే అయిపోతుంది. అవును కదా, మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, అంతా చేస్తున్నాం, తిరుగుతున్నాం, నలుగురికి చూపిస్తే బాగుంటుంది కదా, నేను స్టార్ట్ చేశాను. ఓకే. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? ఏమైనా వెళ్తుంటారా? ప్రోగ్రామ్స్‌కి ఏమి వెళ్తారా? కొంతమంది చాలా మంది వెళ్లి తీసుకుంటుంటారు అవార్డ్స్ లేదు. అవన్నీ. మీకేం అప్రోచ్ ఎవరు కాలేదు. ఆహా! ఓకే. తర్వాత ఇప్పుడు ఇన్‌స్టా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటిది మీ ప్లానింగ్? నెక్స్ట్ ఏముంది, ఇది ఇట్లా కంటిన్యూ అవుతా ఉంటుంది. ఆ! నెక్స్ట్ చెప్పాను కదా, ఏదో జాబ్ చేయాలి. జాబ్ చేయాలి. ఇంకా జాబ్ ఎందుకులే ఇదే బిజీ ఉన్నావు కదా! ఉన్నాం, ఆ! చేయాలి ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసం. ఓకే. మనం అంటే అర్థం చేసుకుంటాం. హ్మ్. అక్కడ ఫ్యామిలీ అర్థం చేసుకోరు. మన పీపుల్ అట్లా కాదు. కానీ ఇంకొకటి ఇప్పుడు మీరు వ్లాగ్స్ చేస్తుంటారు గానీ, మనకు ఓకే. ఫ్యామిలీ వాళ్ళకి గూడా ఓకే ఉంటది. బట్ రిలేటివ్స్‌కి ఏంది మీ వోడు అట్లా చేస్తుండు వీడియోస్. అదే దానివల్లే వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు. ఆ! వాళ్ళకి జస్ట్ ఎట్లా అంటే, వీడు బాగా తిరిగేస్తున్నాడు, ఆ! ఇంట్లో వాళ్ళు పైసలు పంపి తిరుగుతున్నాడు, అది చేస్తున్నా ఇది చేస్తున్నా బాగా వేస్ట్ చేస్తున్నాడు ఉంటుంది కానీ వాళ్ళకి అర్థం కాదు కదా. వచ్చి ఒకరోజు షూట్కి తీసుకోపోతే అర్థమవుతుంది. ఆ ఎండలో పడి జర్నీలు చేసుకుంటా, హుహు. ఎవరి వర్క్ వాళ్ళదే. హ్మ్. నార్మల్గా అదే రిలేటివ్స్ వాళ్ళ వర్క్ చూసుకుంటే వాళ్ళ ఇన్కమ్ అంత ఉండదు. నిజమే అది వాస్తవం. మనమేమో ఈ ఏజ్‌లోనే ఆన్ చేస్తున్నాం. అవును. అవి వాళ్ళకి తెలియవు. హుహు. సో వదిలేసేయాలి, వదిలేస్తే పట్టించుకుంటే కష్టం. అదే కొన్ని అట్లే వస్తుంటాయి. మన వాళ్ళకేం లేకున్నా వాళ్ళే కొంచెం అది చేస్తుంటారు. కొంతమందేమో ఇంకొకటేందంటే ఇప్పుడు మీరు వైరల్ అయితున్న కొద్దీ వాళ్ళకు మండుతుంటది. ఆ! అది ఈగతోని గూడా చెప్తుంటారు. కామన్ అది. ఓకే. అండ్ సపోర్ట్ ఎవళ్ళు చేస్తారు మీకు బాగా? బాగా మా కజిన్ నాకు ఫస్ట్ సపోర్టర్. హ్మ్. నాకు బాగా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. హుహు. లైక్ ఇప్పుడు మా పేరెంట్స్ కూడా అంతే ఉన్నారు. హ్మ్. కొద్దిగా సపోర్టివ్, పర్లేదు. అన్నయ్య వాళ్ళున్నారా ఎవరైనా? నాకు బ్రదర్ ఉండే. కొద్దిగా యాక్సిడెంట్‌లో ఎక్స్‌పైర్ అయ్యారు. ఓకే. నీ దగ్గర నచ్చిందేందంటే బ్రాండ్ ప్రమోషన్స్‌కి కొన్ని నేను గూడా జేశాను దాదాపు చెప్పాలంటే. వెళ్ళిన దగ్గర తీసుకుంటా నేను. అదే నచ్చితే మనకి నార్మల్‌గా మనం మనీతోటన్నా తీసేసుకుంటాం. అట్లేం లేదు. వాళ్ళనే అడగాలని ఏముంది బ్రో. ఓకే. కొన్ని గిఫ్ట్‌గానే తీసుకున్నా. గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. అలా కానీ మంచోడివి నువ్వు. నీతోని బ్రాండ్ ఏమైనా జేపించుకున్నా తీసుకో అన్నమాట. ఆహా! ఓకే. నైస్ అమ్మా. ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి. అండ్ తెలియని ప్లేసెస్ మాకు చూపెట్టాలి. అండ్ మేము గూడా అక్కడికెళ్ళాలని కోరుకుంటున్నా. ఎళ్ళాలి మీరు. ఎక్స్‌ప్లోర్ చేయాలంతా. ఓకే అండి. థాంక్ యూ సో మచ్ విజయ్. థాంక్ యూ బ్రో.